మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ పక్కన హుస్సేన్ సాగర్ మీద పూర్తి అందంగా నిర్మించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నీరా కేఫ్ పూర్తిగా రూపురేఖల్ని ఈ ప్రభుత్వం మార్చేస్తుంది. మనం చూడొచ్చు బయట ఏదైతే గౌడ్స్ పూర్తిగా తాటికల్లు గీసే ఆ బొమ్మలు కూడా ఆ చెట్టుని మనకి ఇక్కడ నిర్మించాలి. ఆ చెట్లను కూడా మనం చూడొచ్చు. ఎందుకు ప్రభుత్వం ఆ రూపురేఖల్ని మార్చేస్తుంది, ఏంటి, ఎందుకు ఇంత కుట్రపూరితంగా తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బ కొడుతుందనే విషయాలు కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, నీరా కేఫ్ పైన పూర్తిగా బ్యాంక్ హటాలను స్టిక్కర్ వేసిళ్ళు. గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీరా కేఫ్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది, హైదరాబాద్ నడిబొడ్డున పెట్టి టూరిజం స్పాట్గా చేసింది. ప్రభుత్వం ఎందుకు ఆ నీట్నెస్ని కావచ్చు, లేకపోతే ఆ స్టిక్కర్ని తొలగించడం ఎందుకు గౌడ్స్ అస్తిత్వం పైన కొడుతుందంటారు ఈ ప్రభుత్వం? ఇప్పుడు మొదట ఈ నీరా కేఫ్ ఏ విధంగా ఏర్పడ్డది, దీని యొక్క ప్రస్థానం ఏంది, ఏ విధంగా ఆవిర్భవించిందనే విషయాన్ని తెలుసుకోవాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క కులవృత్తులను కాపాడుకోవాలి, ఈ కులవృత్తులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, వారికి జీవనోపాధి కల్పించాలన్న ఒక ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మూసివేసిన కళ్ళు కాంపౌండ్లను తెరిచిన మొదటి నుండి రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న కళ్ళు కాంపౌండ్లన్నిటిని నిషేధించి వాటిని మూత వేశాడు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మూసివేసిన కళ్ళు కాంపౌండ్లను మళ్ళీ తెరిపించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఇంకా అవకాశాలు కల్పించాలి, వీరికి ఆత్మగౌరవంతో బతకాలి అనే కులవృత్తులు చేసుకునే వాళ్ళ ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఈ నీరా కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేయాలి. నీరా వల్ల చాలా ఆరోగ్యకరమైన మంచి ఉన్నాయి, ఆరోగ్యానికి ఎంతో లాభం కలుగుతుంది, వివిధ జబ్బులను కూడా నయం చేస్తున్న కనిపిస్తుందని పెద్దలు చెప్పడంతో ఆ రోజు నీరా కేర్పు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖలో అంతర్భాగమైన టాడీ కార్పొరేషన్ నుండి దాదాపు 20 కోట్ల రూపాయలను ఈ నీరా కేఫ్ ఏర్పాటు కోసం కేటాయించడం జరిగింది. ఆ విధంగా కేటాయించిన డబ్బులతో మేము 2023 సంవత్సరంలో ఈ నీరా కేఫ్ను బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో సరే ఎన్నికలు వచ్చినాయి, ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయినప్పటి నుండి ఒక కుట్రపూరితంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏ విధంగానైతే కళ్ళు కాంపౌండ్లను బంద్ చేసి ఈ యొక్క ఉపాధిపై అవకాశాలపై దెబ్బలు కొట్టాలని, ఏ విధంగానైతే వీళ్ళు ఆర్థికంగా ఎదగకూడదు, వీళ్ళు ఎంతసేపు ఉన్న ఈ బానిస బతుకులు బతకాలి, గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కావాలి, వీళ్ళు హైదరాబాద్ నగరానికి రాకూడదు అనే ఉద్దేశంతో ఎంత కుట్రపూరితంగా చేసిందో గత కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఈ నూతనంగా ఏర్పాటు చేసిన నీరా కేంద్రాన్ని నిర్వీర్యం చేసి దాన్ని ఆ యొక్క నీరాకు కేంద్రానికి సంబంధించిన కేటాయించిన వ్యక్తికి సరైన అవకాశాలు కల్పించకుండా, వారికి సదుపాయాలు ఇవ్వకుండా వివిధ ప్రైవేటు వ్యక్తులకు ఈ హోటల్స్ కోసము లేకపోతే జ్యూస్ల కోసము తర్వాత వాటి కోసం కేటాయిస్తూ మీరే చూడండి నీరా కేఫ్ అని వేసిన బోర్డు పైన ఈరోజు దాన్ని మళ్ళీ బ్యాంక్ కట్టాలని చెప్పి దీన్ని ఒక ఫంక్షన్ లాగా చేసి లేదో ఒక విలాసవంతమైన జల్సాల కోసము నిలయంగా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వానికి తెలంగాణ అస్తిత్వం అక్కర్లేదా, కేవలం ఇన్కమ్ ఉంటే సరిపోతుంటారా? వాళ్ళు ఒక కుట్రతోని ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఈ కులవృత్తులు చేసుకుంటున్నారు, అది చాకలి మంగలి గౌడ రజక ఎవరైనా ఏ ఒక్క వర్గం కూడా వీళ్ళు డెవలప్ కావద్దు, వీళ్ళు అట్లనే బానిసలుగా బతకాలి అనే ఒక కుట్రతోని, ఎందుకంటే వీళ్ళు ఏదైతే వీళ్ళ వృత్తి మంచిగా నడిస్తే ఆర్థికంగా బలోపేతమవుతారు, ఆర్థికంగా బలోపేతమైతే మాకు రాజ్యాధికారంలో వాటా కావాలని అడుగుతారు, కాబట్టి వీళ్ళని ఆడదాకా రానియొద్దు, వీళ్ళని ఇక్కడనే ఉంచాలి అనే ఒక కుట్రతోని ఈరోజు నీరా కేంద్రం మీద నడిచింది అనుకోండి, కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి, ఆర్థికంగా కొంత అదవుతారు, దాన్ని కావాలని చెప్పి వీళ్ళకు ఉనికి ఉండొద్దు, వీరికి హైదరాబాద్ లాంటి నగరంలో స్థానం ఉండొద్దు అని గతంలో అట్లనే చేసారు, కళ్ళు కాంపౌండ్లు బంద్ చేసి ఇప్పుడు నీరా కేంద్రాన్ని బంద్ చేయడం కూడా ఇదే. మేము ఇప్పటికైనా ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, తక్షణమే ఏదైతే మీరు చేస్తున్నారో ఈ టూరిజం కార్పొరేషన్ ద్వారా టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఈ కేంద్రాన్ని, ఇది నీరా కేంద్రం అనేది గౌరవులకు సంబంధించిన ఆత్మగౌరవమైన ప్రతీక, ఈ ఆత్మగౌరవ ప్రతీకను తీసుకొచ్చి మీరు ఎంటర్టైన్మెంట్ కోసము లేకపోతే విలాసవంతమైన కేంద్రాలకు వాళ్ళ కోసము హోటల్స్కు లేకపోతే బ్యాంకెటాలకు ఫంక్షన్లకు డీజేలు పెట్టి డ్యాన్స్ చేసే కేంద్రం చేస్తారంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. తిరిగి దీన్ని ప్రత్యేకంగా నీరకు సంబంధించిన వాటి వస్తువులనే ఉండాలి, తాటి ఉత్పత్తులకు సంబంధించిన కేంద్రంగానే వీటిని ఉండాలి, అట్లాంటి పదార్థాలని ఇక్కడ అమ్ముకోవాలి తప్పించి మేము హోటళ్ళు పెట్టుకుంటాము లేకపోతే మేము జ్యూసులు పెట్టుకుంటాము అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఈరోజు మా యొక్క అన్ని
సంఘాలు, గౌడ సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ, వివిధ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, గౌడ నాయకులు అందరం వస్తున్నాము. భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తాం. దీనికి ప్రభుత్వానికి ఒక తేదీ నిర్ణయిస్తాము. దాని ప్రకారం దిగి వస్తే ఓకే, లేదంటే భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా దీన్ని వెనుకపోయే వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అన్న, గతంలో నీరా కేఫ్ను చూసిళ్ళు, ప్రస్తుతం నీరా కేఫ్ను చూస్తున్నారు, ఏ విధమైన డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే ఏం చెప్తారు మీరు? గతాన్ని పోల్చుకుంటే మార్పు అనే దాని మీద క్లియర్గా చూపెట్టాలనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే గౌడ కుల వృత్తులు హైదరాబాద్ నగరం నడిబొడ్డుల గౌరవంగా బతికేందుకు ఒక నీరా క్రేపుని తీసుకొచ్చి, నీరా క్రేప్ అంటేనే శ్రీనివాస్ గౌడ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న శ్రీనివాస్ గౌడ్ మీద మరి ఓర్వలేకనా, మా జాతి మీద ఓర్వలేకనా ఈ కుట్ర అనేది చేసి ఈ నీరా అనే పదం ఉండకుండా చేసి దీన్ని ఓటర్లు నిర్వహిస్తామంటే మా జాతి ఏమూకూడదు. మేము ఎందుకంటే కొన్ని లక్షల మంది మా తెలంగాణ ప్రాంతంలో కుల వృత్తుల మీద ఆధారపడే దాంట్లో ప్రధానమైన జాతి ఏదంటే మా గౌడ జాతి. మా గౌడ జాతి గౌరవంగా ఉండాలని నగరంలో మంచి దర్జాగా మా డ్రింకు సేవించే విధంగా ఈ ప్రజలు ఉన్నందుకు దీన్ని ఔషధంగా భావించి అనేక సర్వరోగాలకు నివారణ ఏంటంటే నీరా అనేది తీసుకొచ్చి ప్రజల్లోకి ఉన్నది. కాబట్టి దీన్ని ఎట్లయినా కుట్రబండి దీన్ని నీరాని బంద్ చేపించి ఈ జాతిని దెబ్బతీయాలనే ఒక కుట్ర వంతుంది. కాబట్టి దీన్ని మానుకోవాలి. రేవంత్ రెడ్డి సర్కార్కు క్లియర్గా చెప్తున్నాం. మా జాతి ఎట్లా గౌరవంగా బతికే దాంట్లో రేవంత్ రెడ్డి సర్కార్ అంత మంచిగా మాకు సలహాలు సూచనలు మాకు ఇవ్వాలి. మా జాతిని గౌరవంగా చూసుకునేటట్టు ఈ సర్కారు ఉండాలని నేను కోరుకునే వ్యక్తిలో మొదటి వ్యక్తిని. కాబట్టి మా జోలికి రావద్దని రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్నాం. మా గౌరవంగా బతకాలంటే మా నీరా ఉండాలి. మా హైదరాబాద్ నగరంలో మా నీరా కేప్ దగ్గరికి ప్రభుత్వం రావద్దని చూస్తున్నాం. అనేంటి ఈ తెలంగాణలో మార్పులను ఎలా చూస్తారు? ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్కొక్కటిగా మారుస్తూ వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నడిబొడ్డున్న ఇంత మంచి నీరా కేఫ్ని కూడా ఆ రూపురేఖలు మార్చేస్తుంది కదా, ప్రభుత్వానికి ఏం చెప్తారు? నమస్కారం, నా పేరు కూరెల వేములయ్య గౌడ్, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఆత్మ గౌరవాల కోసం ఒక నిలువెత్తు నిదర్శనంగా గత ప్రభుత్వం నిర్మించిన ఓ నీరా కేఫ్. ఏ ప్రభుత్వం నిర్మించినా మంచిని మంచిగానే చెప్పుకుంటాం. ఈ విధంగా మా యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రతిగా నిర్మించిన నీరా కేఫ్ని తొలగిస్తూ టూరిజం డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పి ఈ మధ్యకాలంలో తెలిసింది. అది ఎవరు ఊరుకునే విధంగా కాదు, ఊరుకోము కూడా. గౌడ జాతినే అణచివేసే విధంగా ఈ యొక్క కుట్ర జరుగుతున్నది. దీనికి టూరిజం శాఖకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నీరా కేఫ్ని కార్పొరేషన్లో మామూలుగా మాకు తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చెప్తే మాకు ఇబ్బందికరంగా ఉండదు. దీన్ని ఏదో ఆదాయం కోసం నిర్మించింది అయితేనేమో వేరే విషయం. ఆత్మ గౌరవం కోసం నిర్మించిన దాన్ని ఆదాయం ఆ విధంగా చూడకూడదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము.